హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార్ టీవీకి అయితే చూద్దాం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి మీ అందరికి కూడా తెలిసిందే, ఫైనల్లోకి అయితే టీమిండియా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే అటు బౌలింగ్లో అయితే అటు బ్యాటింగ్లో అయితే విజృంభించారు అనేది మనం చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఇంగ్లాండ్కి చాలా వరకు కూడా మరి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా అయితే చేశారని చెప్పాలి. మరి ఇటు అటు బ్యాటింగ్లో కొంతవరకు కూడా రైన్ వచ్చినా సరే, కొంచెం ఇబ్బంది పడినా సరే, మరి అలాంటి ఏమీ లేకుండా చాలా అద్భుతంగా ఒక టార్గెట్ని సెట్ చేస్తూ టీమిండియా అయితే ముందుకైతే వెళ్ళింది అనేది మనం ఇది చెప్పాలి. అయితే ఇలా చూసుకున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా, మరి సౌత్ ఆఫ్రికానైతే చోకర్స్ అనేది అంటారు. మరి ఈసారి ఈ చోకర్స్ మరి అవుతారా లేకపోతే ఏంటనేది చూడాలి. మరి ముందుకైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోతే, టీమిండియా అనేది మరి ఇటు సౌత్ ఆఫ్రికా అనేది చాలా బలమైన జట్లుగానే మనం అయితే భావించాలి. మరి ఎక్కడంటే మరి మొన్న బాబ్రోస్లో అయితే జరిగింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అండ్ టీమిండియా అదే స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇప్పుడైతే బాబ్రోస్లోనే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. కానీ ఒకటి బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వాన సూచనలు అయితే టీమిండియా మరి ఈసారి ఏమన్నా వాన పడి ఆ రోజైనా రద్దు అయినా సరే నెక్స్ట్ రోజు రిజర్వ్ డే అనేది ఖచ్చితంగా సరే దీనికైతే ఉంది. మరి ఖచ్చితంగా సరే అదే రోజు అనేది జరుగుద్దా లేకపోతే మర్నాడు ఏమన్నా ఛాన్స్ అనేది ఉంటుందా లేకపోతే ఏంటని చూడాలి. టీమిండియా అయితే మరి మొత్తం మీద ఈ మ్యాచ్ అనేది మరి ఖచ్చితంగా సరే 190 కొట్టారు అంటే చాలా వరకు కూడా మరి చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరిదా టాస్ వస్తుంది వాళ్ళైతే ఎక్కువగా బ్యాటింగ్ అనేది అడ్వాంటేజ్ అనేది ఈ పిచ్ అనేది రికార్డ్స్ అని చెప్తున్నాయి. మరి ఎలా ఉండబోతున్నారు ఏమిటని చూడాలి. ఈ పిచ్ ఎలా స్పందిస్తుంది ఏమిటని చూడాలి. ఇటు బలబాల్లో చూసుకున్న సౌత్ ఆఫ్రికా బలం, మరి అటు డీకాక్ కానీ మరి మిల్లర్ కానీ మరి మ్యాక్రన్ కానీ క్లాసన్ కానీ నిండు కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని ఉందని చెప్పచ్చు. అటు బౌలింగ్లో అయితే మహారాజ్ నిండు కానీ శంసీ నిండు కానీ చాలా వరకు కూడా బలంగా ఉందని చెప్పచ్చు. అటు బౌలింగ్లో రబాడా కానీ మరి నోకియా కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మిల్లర్ని అయితే అవుటింగ్ చేయాలి. ఫస్ట్ అయితే ఓపెనర్లు అందరినీ కూడా అవుటింగ్ అయితే చేయాలి. మిడిల్ ఆర్డర్లో అయితే క్లాసన్ని ఈ వీళ్ళిద్దరిని కూడా అవుటింగ్ చేస్తే చాలా మంచిది అనేది నాకైతే మరి తెలుస్తుంది. మరి బౌలింగ్లో విషయంలోకి కూడా మరి రబాడా, నోకియా, శంసీ, మహారాజ్ని ఖచ్చితంగా సరే ఈ నలుగురిని అనేది ఎదుర్కొంటే టీమిండియా వరకు గొట్టెక్కినట్టే అనేది అయితే మనం చెప్పదు. కానీ ఫామ్ అనేది మరి చాలా అద్భుతంగా అయితే ఉంది. మరి ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా అయితే వచ్చింది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా కూడా అంతే, ఒక మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి అయితే వచ్చింది. ఈసారి అయితే 17 ఏళ్ళు మరి సుదీర్ఘ మరి విరామం తర్వాత ఏమన్నా కప్ అనేది గెలుచుకుంటుందా టీమిండియా అనేది చూడాలి. టీమిండియా అయితే ఇక్కడ టీమిండియా ఎలాగుందంటే చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. అటు రోహిత్ శర్మ కానీ కోహ్లీ అయితే ఫామ్ అనేది చూడాలి. మరి పంత్ అనేది నెమ్మదిగా అయితే ఆడాలి. ఫామ్ అనేది ఉందా సరే మరి పిచ్ స్పందన ఎలా ఉండబోతుంది ఏమిటనేది చూడాలి. మరి ఇటు చాలా వరకు కూడా సూర్యకుమార్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, దుబాయ్ అనేది ఫామ్లోకి అయితే ఉన్నాడు. కానీ అదైతే చూసుకోవాలి. జడేజా అయితే మొన్నటి ఫామ్లో అయితే వచ్చాడు. బౌలింగ్లో కూడా మంచి వికెట్లు తీయకపోయినా మంచి బౌలింగ్ అయితే వేసాడని చెప్పచ్చు. అటు అక్షిత్ పటేల్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. బౌలింగ్లో అయితే అక్షదీప్ కానీ బుమ్రా కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి రోహిత్ శర్మ మరి స్టార్టింగ్ నుండి కూడా రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ నుండి కానీ మరి ఆ దూకుడు అనేది కొనసాగిస్తే చాలా మంచిదని చెప్పచ్చు. దూకుడే పరమాధంగా వెళ్తే చాలా మంచిది అనేది నాకైతే మరి కప్ మాత్రం టీమిండియాదే అనేది అయితే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి ఈ డిఫెన్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.